ఎత్తిన బాటిల్ దించుకుంటూ తాగుతున్నాడే వీడే మన రప్చిక్ స్టార్ రవి యాజ్ ఉపేంద్ర. ఒక్క విషయం, వీటిలో మందు దమ్ము మాత్రం నేర్చుకోవద్దు. వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మంత్రే, ఈడొకడు పిలిచినట్టున్నా రాడు. బట్వైజర్తో సిగరెట్ కాలిస్తా కిక్కే వేరు. ఈడవట్రా బాబు, స్కూల్ నుంచి బార్కు వచ్చేసినట్టు ఉన్నాడు. ఒడియమ్మ రాతాగేస్తున్నాడు. 10th ఫెయిల్ ఏమో. ఈడు బాధ ఏంటో కనుక్కుందాం. ఏంటి గురు, ఏంటి నీ మూమెంట్ ఏంటి, నీ ప్రాబ్లం ఏంటి? రాబేగలు వేసేస్తున్నావు, చూడ్డానికి ఏమో ఇంటర్మీడియట్ కుర్రోళ్ళ ఉన్నావు. ఏడు చెప్పు, షేర్ చేసుకో. ఏం చెప్పమంటావు భయ్యా, ఇంజనీరింగ్ అయ్యి 2 ఏళ్ళు అయింది. 10-12 ఇంటర్వ్యూలకి వెళ్ళాను. చాలా మంది రెజ్యూమ్ చూసే పంపించేస్తున్నారు. ఆ పేపర్ ఏంటి? ఇదే ఆ రెజ్యూమ్. ఆహా, ఏది ఒకసారి ఇటు. ఇదిగో తీసుకో. ఓకే, నేము జితేంద్ర. జితేంద్ర భయ్యా, నా పేరు ఉపేంద్ర. ఉపేంద్ర, జితేంద్ర ఒకలాగా ఉన్నాయి పేర్లు. 10 నిమిషాలు కూడా అట్లేదు కలవడానికి మనకి. సూపరు సూపరు. ఓకే, ఇంజనీరింగ్ బీటెక్ ఇన్ మెటలర్జీయా? ఆ కోర్స్ ఎక్కడ ఉంది గురు? ఏయూలో. ఆహా, ఆంధ్ర యూనివర్సిటీయా? ఇవన్నీ కామనే కానీ నీ స్ట్రెంత్లో వీక్నెస్ లేటో ఒకసారి చూద్దాం ఆగు. స్ట్రెంత్స్: కెన్ డ్రైవ్ 2-వీలర్ ఆఫ్టర్ ఈవెన్ టేకింగ్ 6 ఫాస్టర్ బీట్స్ ఆర్ 5 బట్వైజర్ బీట్సా? అమ్మడి అమ్మ. ఓకే, పోనీ ఇంకోటి చదువుదాం. కంప్లీట్ డేటా అవైలబిలిటీ ఆఫ్ లిక్కర్ షాప్స్ ఆఫ్టర్ 10 PM. బాబోయ్, ఈ నెంబర్ తీసుకోవాలరా మనకి, ఫ్యూచర్లో పనికొస్తుంది. ఫోన్లే, వీక్నెస్లు చూద్దాం. వీక్నెసెస్: కాన్ డ్రింక్ విస్కీ వితౌట్ సోడా, బ్రాందీ వితౌట్ హాట్ వాటర్. హాబీస్ భయ్య, హాబీస్ అయినా ఇంట్రెస్టింగ్ ఉన్నాయేమో చూద్దాం. హాబీస్: కౌంటింగ్ స్టార్స్ ఇన్ ద స్కై ఇన్ మిడ్ నైట్సా? ఐడెంటిఫైయింగ్ సేమ్ కలర్ పీపుల్ సేమ్ కలర్ డ్రెస్ పీపుల్ హూ ఆర్ వేరింగ్ ఇన్ ట్రాఫిక్ జామ్స్. బాబోయ్, ఇక నా వల్ల కాదు. ఇది రెజ్యూమా భయ్యా? ఇవన్నీ ఎవడైనా రెజ్యూమ్లో పెడతాడా గురు? అసలా మొత్తం దిగిపోయిందిరా బాబు. ఈడు దిక్కుమాల రెజ్యూమ్. ఛా, జీవితం అనవసరంగా ఎవడెటు పోతే నీకెందుకురా? నీ మందేదో నువ్వు తాగడం మానేసి మరో బీరు చెప్పాలి. అరే మంత్రే, స్టఫ్తో పాటు ఇంకో బీరు తీసుకొచ్చాయి. మంత్రే. సార్ ఇదిగోండి సార్, తెచ్చేసాను సార్, ఏమనుకోకండి సార్. లేటేంటి, ఏం వెతుకుతున్నా? ఓపెనర్ సార్, బీర్ తెచ్చాను కానీ ఓపెనర్. ఈ రోజుల్లో ఎవడే ఓపెనర్లు ఇవి అవి అనుకోని. చూడు, సార్ నోట్తో తీసారా సార్? ఏమనుకుంటున్నావు? ఆషమాషి ఏంటి? మా బావ వస్తాడు. ఎరా బావా రా. హీరోలా ఉన్నాడు కదా మా బావ, కానీ ఏంటి ఎంత డాలుకున్నాడు? ఏంటి అప్పటి నుంచి తాగుతూనే ఉన్నావా? మరి ఏమనుకుంటున్నావు? మందు మూమెంట్ అంటే అలా ఉంటుంది మనతో. అసలు తాగడానికి డబ్బులు ఎలా వచ్చారా నీకు? ఏమో, జోబులో డబ్బులున్నాయి, తాగేస్తున్నాం అంతే. అసలు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసా నీకు? మీ బాబు కరెంటు బిల్లు కట్టమంటే అవి తీసుకుని తాగేస్తాం. గుర్తుందా నీకు కరెంటు బిల్లు కట్టాలని? ఇది ఎన్నో బీరు? కలుదబ్బాయా? 3వది. నువ్వు తాగుతావా? దమ్ము అవద్దు. పోనీ నేను తాగుతాను. ఈ నగరానికి ఏమైంది? ఒకవైపు మందు,
మరోవైపు పొగ, ఎవరు నోరు మీద ప్రేమ. నీకు దండంరా బాబు, ఆపరా బాబు. సినిమాల్లోనే చూడలేక నువ్వు ఎక్కడ కూడానా? అసలు ఎందుకు వచ్చావు చెప్పు నువ్వు ఇక్కడికి? అసలు పొద్దునుంచి ఏం జరిగిందో కూడా మర్చిపోయావా నువ్వు? ఎన్ని తాగావురా? 3 బీర్లకే అంత ఒకటా? సో మార్నింగ్ జరిగిందేంటో నీకు చెప్పాలి, అప్పుడే అర్థమవుతుంది నీకు. కొంచెం విను. పొద్దున్నే కాల్ చేసి లేపిస్తావు, బ్రష్ కూడా చేయలేదు, టిఫిన్ చేశాను అనుకో. ఇలాంటి అందగాన్ని ఇంత ఎండలో ఎక్కడ తీసుకెళ్తాను నువ్వు? ఒక అమ్మాయికి లెటర్ ఇవ్వడానికి. ఏ పోస్ట్ ఆఫీస్లో తీసుకున్నానారా? లవ్ లెటర్ రా. రోజు బస్తీకి కాలేజ్కి ఇటే వెళ్తుంది ఆ అమ్మాయి. ఎందుకు ఎక్కడ అయిపోయావు? దగ్గరలో మంచప్పులు కూడా ఎక్కడ లేవు. ఇట్నుంచి ఆ అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయికి లవ్ లెటర్ ఇద్దామని ఫిక్స్ అయ్యాను. అవునా? లైఫ్లో ఏది సీరియస్గా తీసుకోవా? ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? 5th క్లాస్లో రమ, 8th క్లాస్లో ప్రభ, 10th క్లాస్లో ప్రియ, ఇంటర్లో స్వాతి, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో గీత, ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో సీత, ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్లో లలిత, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో కవిత. ఇంతమంది, అందరు 4 నెంబర్లు ఇస్తాను నీకు. ఒక్కలైనా సీరియస్గా ట్రై చేయలేదని నీకని చెప్తారేమో అడుగు, అప్పుడు ఒప్పుకుంటాను. అయితే ఇప్పుడు లెటర్ ఇస్తానంటావు? అబ్బో, సంవత్సరం నుంచి ఆ అమ్మాయిని చూస్తున్నా. నీ లెటర్ ఇద్దామని ఫిక్స్ అయ్యాను. ఆ అమ్మాయి నేను చూస్తుందా? నువ్వు చూస్తున్నావు కానీ. తను కూడా నన్ను 1 మంత్ నుంచి చూస్తున్నట్టుంది. అవునా? అయితే మన దగ్గర ఒక డీల్ ఉంది. ఆ అమ్మాయే వచ్చి నీకు లెటర్ ఇస్తుంది. ఏంటి భయ్యా అది? నువ్వు సంవత్సరం నుంచి చూస్తే ఆ అమ్మాయి 1 నెల నుంచి చూస్తుంది. ఇంకొక 11 నెలలు ఆగావనుకో, ఆ అమ్మాయికి సంవత్సరం అవుద్ది. అప్పుడు ఆ అమ్మాయి వచ్చి నీకు లెటర్ ఇస్తుంది. సారీ అండి. ఎందుకండి? లెటర్ అండి. ఏముందండి ఇందులో? చదవండి, పూర్తిగా చదవడం మర్చిపోద్దు. ఇచ్చేసాను రా బాబు. ఇచ్చేసావా? సెట్టా, డీలా, మూమెంటా? మరి మందు ఆగరా. ఈవినింగ్ 4కి రెడీగా ఉండు, రిప్లై కోసం ఇక్కడికే రావాలి. ఈ లెటర్ రాయడం స్టార్ట్ చేసినప్పుడు నా మదిలో చాలా ఆలోచనలు, ఎన్నెన్నో భావాలు, కవితలు. కానీ అవి రాయడానికి పెన్లో ఇంకు సరిపోదు, నా దగ్గర ఉన్న పేపర్ సరిపోదు, చదవడానికి నీకు టైం సరిపోదు. అందుకే ఒక్క మాటలో చెప్తున్నా, ఐ లవ్ యూ. నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నానని చెప్తే జీవితాంతం నిన్ను ఆనందింపపరిచే ప్రపంచాన్ని సృష్టిస్తా. ఈ లెటర్ మీరు చదివాక. దివ్య, లాస్ట్ క్లాస్కి రాలేదేమి? ఏమీ లేదు. నా దగ్గర కూడా సీక్రెట్సా? ఒకటి అడుగుతాను, ఫస్ట్ అది చెప్పు. అడుగు. నువ్వు 4 days నుంచి రావట్లేదు కదా? అవును. ఒకడు మనల్ని ఫాలో అవుతున్నాడు కదా, వాడు ఈరోజు ఒక లెటర్ ఇచ్చాడు. ఏది చూపించు. నువ్వు ఏ డెసిషన్ తీసుకోవాలన్నా నాకు నచ్చితేనే తీసుకుంటావు కదా. అవును. ఇప్పుడు నేను డెసిషన్ తీసుకునే టైం వచ్చింది. ఇది చూసి చెప్పు. ఈ లెటర్ రాయడం స్టార్ట్ చేసినప్పుడు నా మదిలో చాలా ఆలోచనలు, ఎన్నెన్నో భావాలు, కవితలు. కానీ అవి రాయడానికి పెన్లో ఇంకు సరిపోదు, నా దగ్గర ఉన్న పేపర్ సరిపోదు, చదవడానికి నీకు టైం సరిపోదు. అందుకే ఒక్క మాటలో చెప్తున్నా, ఐ లవ్ యూ. నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నానని చెప్తే జీవితాంతం నిన్ను ఆనందింపపరిచే ప్రపంచాన్ని సృష్టిస్తా. ఈ లెటర్ మీరు చదివాక. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఈవినింగ్ 4:30కి అదే ప్లేస్లో వెయిట్ చేస్తానని చెప్పాడు. అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పది. ఓకే చెప్తావా? అసలు వాడు నిన్ను చూస్తున్నాడో నన్ను చూస్తున్నాడో అర్థం కావట్లేదు. అయినా దివ్య, ఇలాంటి వాళ్ళని అంత ఈజీగా నమ్మకూడదు. నా మాట విను. డెసిషన్ తీసుకునే ముందు ఫస్ట్ ఒక టెస్ట్ పెడదాం. ఏంటది? అందులో వాడు మంచోడని కన్ఫర్మ్ అయితే అప్పుడు చూద్దాం. ఓకేనా? 4 o'clockకే కదా రమ్మన్నాడు. నేను చెప్పిన ప్లేస్కి నువ్వు వెళ్ళి వెయిట్ చేయి 5 o'clockకి. ఓకేనా?
just can't hold back the phone, cause I'm a man with soul. Hold back the phone, cause I'm a man with soul. In control of the vex, what the heck, rock the discotheques. ఎలా ఇచ్చానే? అడ్రస్ ఏంట్రా? ఏ నువ్వు ఉదయమే చెప్పలేదుగా అమ్మాయి అని, లేకపోతే ఇలాగే రెడీ అయ్యేవాడిని. బాబా బాబా వెళ్ళి మార్చుకురారా ప్లీజ్. ఏ నీకు టైంకి అమ్మాయిని కలవడం ఇంపార్టెంటా, నేను ప్యాంట్ మార్చుకోవడం ఇంపార్టెంటా? ఎక్కు. Let it roll, get roll. I just can't hold back the phone, cause I'm a man with soul. Hold back the phone, cause I'm a man with soul. In control of the vex, what the heck, rock. ఈ ప్యాంట్ ఏంటి ఎంత టైట్గా ఉంది? మా చెల్లి ప్యాంట్ వేసుకొస్తేనే ఏంటి? ఇప్పుడు ఎలారా బాబు? ఒరే ఒకసారి బండి తెప్పరా, తోడకుండా మా చెల్లి ప్యాంట్ వేసుకొస్తాను. బండి తెప్పరా రే, ప్యాంట్ మార్చుకొచ్చేస్తున్నావు. తీరింది అదొకే. బావా బావా ప్లీజ్ రా రే, రే బండి మార్చుకొచ్చేస్తాను రే, రే ప్లీజ్ రా రే. ఎలావే నేను ఆపను. అరే మామా ప్లీజ్ రా, పిల్లలు కూడా భయపడుతున్నారు రే, ఒక్కసారికి ఇవ్వరా, ప్యాంట్ మార్చుకొని వస్తాను ప్లీజ్ రా రే, ప్లీజ్ రా రే, రే రే ప్లీజ్ రా రే, రే మామా నీ కాళ్ళకి దండం ఉంటుంది రా రే, ప్లీజ్ రా రే, రే ప్లీజ్ రా రే. ఏట్రా నువ్వు? బండికి బండికి. నువ్వు ఒక్కడదా అన్నకుండా సరిపోతాడురా. ఒక్కసారి ఇంటికి వెళ్ళి వస్తాను రా రే, ప్లీజ్ రా. ఏరా ఎవరిని వదలవా? ఆ అమ్మాయి అక్కడ ఎక్కడో అవుతుంది, నేను వెళ్ళి మాట్లాడేసి వస్తాను. రా ఆగరా, వద్దురా రే. ప్యాంట్ భలే ఉందండి, ఆడుకున్నారు. ఛీ దీని అమ్మ జీవితం. ఎక్కడికి వెళ్తుంది అమ్మాయి అసలు? అరే అవుతుందిరా. నువ్వు వెళ్ళి మాట్లాడుకోరా బాబు, నేను ఈ పక్కన బార్లో వెయిట్ చేస్తాను. దివ్య ఇదిరా జరిగింది. ఇద్దరిని చూసేసరికి సడన్గా షాక్ అయిపోయాను. నువ్వు అనుకున్నట్టు కాదు కానీ అక్కడ వేరే జరిగింది. కంప్లీట్గా చెప్పాక, కంప్లీట్గా విన్నాక అప్పుడు నవ్వు. చూసావా, నేను చెప్తే వినలేదు. వీళ్ళందరూ ఇంతే, ఎవరు కనిపిస్తే వాళ్ళ వెంట వెళ్ళిపోతారు. పాముకి పంజాబీ డ్రెస్ వేసినా చాలు వీళ్ళకి. ఆ లెటర్ ఇవ్వు. గెట్ లాస్ట్. పద. ఒక్క నిమిషం దివ్య. ఏంటి దివ్య, ఈ లెటర్ ఇచ్చేటప్పుడే చెప్పాను పూర్తిగా చదవమని. చదువుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. చదువు. ఈ లెటర్ మీరు చదివాక మీ మాటకి ఎంతో వాల్యూ ఇచ్చే మీ ఫ్రెండ్ నిత్యకి ఇచ్చి తనని ఒప్పించి నా ప్రేమను గెలిపిస్తారని ఆశిస్తూ ఇట్లు మీ ఆదిత్యం. ఈ లెటర్ రాసింది నీకు. పూర్తిగా చదవకుండా ఇద్దరూ కలిసి నన్ను అపార్థం చేసుకున్నారు. అబ్బాయిలకు కోపం ఎక్కువ అంటారు. అది ఎందుకో తెలుసా? మీరు ఇలా అపార్థం చేసుకోవడం వల్ల. కొంచెం కూడా ఆలోచించలేకపోయారా? ఛా, ఏంటి వీళ్ళందరూ అంటే మగవాళ్ళందరినీ కలిపి అంటున్నారు. చరిత్ర నుంచి తీసుకున్న ఏళ్ల తరబడి ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయికి భయపడి చెప్పలేక ఆ అమ్మాయినే ఇంకా ప్రేమిస్తూ జీవితాన్ని గడిపేస్తున్న మగాళ్ళు. అవి మగ లక్షణాలంటే. కోపంతో పాటు సహనం, ప్రేమ కూడా ఎక్కువే. ఇది ఎప్పటికీ అర్థం చేసుకోరు మీరు. అపార్థం చేసుకోవడం తెలుసు మీకు. ఈ లెటర్ ఇచ్చింది నీకైనా
రాసింది నీకు, చేరాల్సింది నీకు, అర్థం అవ్వాల్సింది మీకు. కానీ అపార్థం చేసుకున్నారు. వస్తాను. ఆదిత్య, ఉండాల్సిన వాడివేరా బాబు నువ్వు. అగ్గిపెట్టా ఏంటి ఇందాక సిగరెట్ వద్దన్నా? అలాగే మీ మంత్రికో బీర్ దమ్మని చెప్పు. మద్యపానం ధూమపానం కాదురా బాబు హాని. నీలాటోళ్ళు రా బాబు హాని. ఇందాక ఆ రెజ్యూమ్తో పొరపాటు చేస్తాడు, ఇప్పుడు నీ డైలాగ్స్తో నువ్వు పొరపాటు చేసేస్తున్నావు. అర్జెంటుగా ఇంకో బీర్ చెప్పాలి నాకు. మంత్రే. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై మోడర్న్ మజ్ను. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా డిసప్పాయింట్ చేస్తుంటే ఫ్యూచర్లో ఇంకా మంచి కాన్సెప్ట్స్తో మీ ముందుకు వస్తారని మాటిస్తున్నాను. ఎ బిగ్ థ్యాంక్ యూ టు ఆల్ మై కాస్ట్ అండ్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. నా ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరించకపోయినా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇట్లు మీ అనిల్. జై హింద్.